చార్టెడ్ అకౌంటెంట్గా కెరీర్ మొదలుపెట్టి దేశంలోని అతిపెద్ద చట్టసభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టి ఇండియాలోని యంగెస్ట్ ఎంపీగా హిస్టరీ క్రియేట్ చేసి ఒక పార్టీలో అగ్రనేతగా ఎదుగుతూ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని పెళ్లాడాడు రాఘవ్ చద్దా. స్విగ్గీ బాయ్స్ కష్టాల నుండి టెలికాం సర్వీసెస్ వరకు, టోల్ ప్లాజాల దందా నుండి ఎయిర్పోర్ట్లలో జరుగుతున్న డిలేల వరకు పార్లమెంట్లో ఎన్నో అంశాల గురించి మాట్లాడి రాఘవ్ చద్దా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. కానీ అలాంటి వ్యక్తి సొంత పార్టీ నుండే బహిష్కరణ వేటు ఎదురై నీకు మాట్లాడే హక్కు లేదు అని నోరు నొక్కేసింది. అయితే అసలెవరీ రాఘవ్ చద్దా? అతని బ్యాక్గ్రౌండేంటి? చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యుండి రాజకీయాల్లోకెందుకొచ్చాడు? సొంత పార్టీ వాళ్లే అతన్నెందుకంతలా విమర్శిస్తున్నారు? రాఘవ్ చద్దా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అతనికి ఎంత ఆస్తి ఉంది? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాఘవ్ ప్రస్థానం 1988 నవంబర్ 11న న్యూఢిల్లీలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో మొదలైంది. ఆయన తండ్రి సునీల్ చద్దా మరియు తల్లి అల్కా చద్దా. రాఘవ్ తన పాఠశాల విద్యను ఢిల్లీలోని ప్రసిద్ధ మోడ్రన్ స్కూల్లో పూర్తిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చదువులో ఎప్పుడూ ముందుండే రాఘవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి సీఏ పూర్తిచేసి ఆపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఆయన డెలాయిట్ మరియు గ్రాండ్ థాంటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత అకౌంటెన్సీ సంస్థల్లో పనిచేసి ఆర్థిక వ్యవహారాలపై పట్టు సాధించాడు. అలా ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న రాఘవ్ను 2012లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో జరిగిన ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం ఎంతగానో ఆకర్షించింది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుండి రాఘవ్ అందులో ఒక అంతర్భాగంగా ఉన్నాడు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఢిల్లీ లోక్పాల్ బిల్లును రూపొందించడంలో కేజ్రీవాల్కు సహాయపడటం ఆయనకు అప్పగించిన మొదటి రాజకీయ బాధ్యత. టీవీ చర్చల్లో తనదైన శైలిలో వాదిస్తూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చూపించిన ప్రతిభ వల్ల పార్టీకి నేషనల్ స్పోక్స్పర్సన్గా మారాడు. ఇక 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించినప్పుడు కేవలం 26 ఏళ్ల వయసున్న రాఘవ్ను పార్టీ నేషనల్ ట్రెజరర్గా నియమించడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఆ తర్వాత కొద్దికాలంపాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుడిగా పనిచేసినప్పటికీ 2018లో కేంద్ర హోంశాఖ ఆ నియామకాన్ని రద్దు చేసింది. రాఘవ్ రాజకీయ జీవితంలో 2019 లోక్సభ ఎన్నికలు ఒక ముఖ్యమైన ఘట్టం. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. అయినా ఆ ఓటమికి కుంగిపోకుండా 2020లో రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏకంగా 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆయన ఢిల్లీ జలబోర్డు వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. అలా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కుర్చీకి ఉన్న టవల్ను తొలగించి తద్వారా వీఐటీ సంస్కృతికి చరమగీతం పాడుతున్నానని సంకేతాలిచ్చాడు. అలాగే ఢిల్లీ ప్రజలకు 24 గంటల నీటి సరఫరా మరియు యమునా నది శుద్ధిని తన ప్రాధాన్యతలుగా ప్రకటించి పనిచేశాడు. ఇక 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘవ్ చద్దా ఒక వ్యూహకర్తగా కూడా తన సత్తా చాటాడు. పంజాబ్ యూనిట్ కో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఆప్ 92 స్థానాల్లో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయానికి ప్రతిఫలంగా పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికై 33 ఏళ్ల వయసులో భారతదేశపు అతిపిన్న వయసున్న రాజ్యసభ ఎంపీగా రాఘవ్ రికార్డు సృష్టించాడు. పార్లమెంట్లో కూడా ఆయన ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ నీతి ఆయోగ్ మరియు వివిధ మంత్రిత్వ శాఖల విధానాలను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టాడు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఆయనను సలహాదారుల ప్యానెల్కు చైర్మన్గా నియమించారు. ఇక ఇప్పుడు రీసెంట్గా జరిగిన అసలు వివాదం గురించి మాట్లాడుకుందాం. 2026 ఏప్రిల్ నెలలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ఊహించని పరిణామం జరిగింది. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి రాఘవ్ చద్దాను తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిత్తల్ను నియమించింది. కేవలం పదవి నుండి తొలగించడమే కాకుండా రాజ్యసభ సచివాలయానికి లేఖ రాస్తూ ఆప్ కోటా నుండి రాఘవ్కు మాట్లాడే సమయం ఇవ్వవద్దని కోరింది. దీనిపై రాఘవ్ చద్దా స్పందిస్తూ నన్ను నిశ్శబ్దంగా మార్చారు, కానీ నేను ఓడిపోలేదు అని ఒక ఎమోషనల్ వీడియో సందేశం విడుదల చేశాడు. పార్లమెంట్లో తాను విమానాశ్రయాల్లో ఆహారపు ధరలు, గిగ్ వర్కర్ల హక్కులు, ట్రాఫిక్ సమస్యలు వంటి ప్రజల సమస్యలను లేవనెత్తడమే నేరమా అని ఆయన ప్రశ్నించాడు. కానీ దీనికి ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. వారిలో ఒకరైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఎవరైతే భయపడతారో వారు చచ్చినట్లే లెక్క అని విమర్శిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సమయంలో రాఘవ్ లండన్లో దాక్కున్నాడని ఆరోపించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సమోసాల ధరలు వంటి సాఫ్ట్ ఇష్యూస్ గురించి కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాల్సింది పోయి రాఘవ్ వెనకడుగు వేశారని భరద్వాజ్ అన్నారు. ఇక అదే పార్టీలో ఉన్న అతిషి కూడా మాట్లాడుతూ తాము రోడ్లపై లాఠీ దెబ్బలు తింటుంటే రాఘవ్ మాత్రం తన కంటి ఆపరేషన్ నెపంతో లండన్లో ఉన్నాడని, అది భయం వల్లనని విమర్శించాడు.
పార్టీ లైన్ను అనుసరించకపోవడం మరియు ఎన్నికల కమిషనర్ ఇంపీచ్మెంట్ వంటి విషయాల్లో ప్రతిపక్షాల పోరాటానికి మద్దతివ్వకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ సంకేతాలిచ్చింది. రాఘవ్ చుట్టూ ఉన్న వివాదాలు ఇక్కడితో ఆగలేదు. 2023 ఆగస్టులో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో 5 ఎంపీల సంతకాలను వారి అనుమతి లేకుండానే ఫోర్జరీ చేశారనే ఆరోపణలతో ఆయన రాజ్యసభలో సస్పెండ్ అయ్యాడు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి తన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదించాడు. మరోవైపు ఆయనకు కేటాయించిన టైప్ 7 ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. పంజాబ్లో కూడా ఆయనపై మాదక ద్రవ్యాల ముఠాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ అవి రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇన్ని రాజకీయ ఒత్తిడుల మధ్య కూడా రాఘవ్ చద్దా 2026 బడ్జెట్పై చేసిన విశ్లేషణ ఆయనలోని మేధావిని ప్రపంచానికి చూపించింది. ఆయన తన ప్రసంగాన్ని ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద వే ఫార్వర్డ్ అనే శీర్షికతో మొదలుపెట్టారు. బడ్జెట్లోని మంచి విషయాలను ప్రస్తావిస్తూ డెరివేటివ్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం వల్ల స్పెక్యులేటివ్ ట్రేడింగ్ తగ్గుతుందని, రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణ దొరుకుతుందని అభినందించాడు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 12 లక్షల కోట్లకు పెంచడం వల్ల ఆస్తి సృష్టి జరుగుతుందని చెప్పాడు. అయితే ఇదే సమయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను 0 చేయాలని, స్విట్జర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లో ఇది ఇప్పటికే అమలులో ఉందని సూచించారు. అలాగే బడ్జెట్లోని లోపాలను ఎండగడుతూ డెట్ టు జీడీపీ నిష్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఫార్ములాలను మార్చడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ద్వారా ప్రభుత్వం తన అసలు అప్పులను దాస్తోందని ఆరోపించాడు. ముఖ్యంగా ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు చేయకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు నిరాశపడ్డారని, స్టాండర్డ్ డిడక్షన్ను 1.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. భారత్ చరిత్రలో మొదటిసారిగా కార్పొరేట్ పన్ను కంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండడం అంటే మధ్యతరగతి ప్రజలపై భారం విపరీతంగా పెరిగిందని ఆయన విశ్లేషించాడు. విద్య, వైద్యం మరియు ఆహార ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు ఉపశమనం అవసరమని గుర్తుచేశాడు. ఇక వైద్యరంగంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు జీడీపీలో 0.5% మాత్రమే ఉండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికాలో 18%, యూకేలో 12% ఖర్చు చేస్తుంటే మన దేశంలో నేషనల్ హెల్త్ పాలసీ లక్ష్యమైన 2.5% కూడా చేరుకోలేకపోతున్నామని అన్నారు. జాన్ హేతో జహాన్ హే అని చెబుతూ ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ వల్ల పేదలు మరింత పేదరికంలోకి వెళుతున్నారని, దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 మెడికల్ ట్రీట్మెంట్ అమలు చేయాలని సూచించాడు. రాఘవ్ ఇచ్చిన 4 వినూత్న సూచనల్లో ముఖ్యమైనది భూమి మరియు ఆస్తి రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటలైజ్ చేయడం. దీనివల్ల టైటిల్ వివాదాలు తగ్గి మధ్యతరగతి వారి సంపదకు భద్రత దొరుకుతుందని చెప్పాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన సూచన ఏంటంటే ఇన్ఫ్లేషన్ లింక్డ్ శాలరీ రివిజన్ యాక్ట్, అంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు మరియు ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతాలు ఆటోమేటిక్గా పెరగాలని ప్రతిపాదించాడు. బెల్జియం మరియు జర్మనీ వంటి దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయని ఉదాహరణగా చెప్పారు. అలాగే కేంద్రం రాష్ట్రాలకి ఇచ్చే నిధులను అప్పుగా కాకుండా ట్రస్ట్ గ్రాంట్స్ రూపంలో ఇవ్వాలని కోరారు. చివరిగా వర్చువల్ డిజిటల్ యాసెట్స్ను కేవలం పన్ను వసూళ్లకే పరిమితం చేయకుండా వాటిని ఒక యాసెట్ క్లాస్గా గుర్తించి కఠినంగా రెగ్యులేట్ చేయాలని, తద్వారా 4.8 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ విదేశాలకు వెళ్లకుండా ఆపవచ్చని సూచించారు. ఇక రాఘవ్ వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. 2023 మే 13న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో నిశ్చితార్థం చేసుకున్న ఆయన 2023 సెప్టెంబర్ 24న ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈరిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కలిసి చదువుకున్నప్పట్నుండి స్నేహితులు. 2025 అక్టోబర్ 19న ఈ జంటకు ఒక బాబు జన్మించగా అతనికి నీర్ అని పేరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా పరిణీతి ఎప్పుడూ రాఘవ్కు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. 2024లో కంటిచూపు కోల్పోయే ప్రమాదముందని తెలియగానే యూకేలో అత్యవసరంగా విట్రెక్టమీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ముగింపుగా చూస్తే రాఘవ్ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. రాజకీయాల్లో విజయం ఎంత వేగంగా వస్తుందో ఒడిదుడుకులు కూడా అంతే వేగంగా వస్తాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను పిరికివాడు అని ముద్ర వేస్తుంటే, మరోవైపు ప్రజలు మాత్రం ఆయన లేవనెత్తే సామాన్య ప్రశ్నలకు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ నుండి ఆయనకు పరోక్షంగా ఆహ్వానం అందుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆయన భవిష్యత్తు అడుగులు ఎటువైపుంటాయో అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అధికారం కోసం పార్టీ లైన్లో ఉండాలా, లేక ప్రజల కోసం తన సొంత గళాన్ని వినిపించాలా అనే సందిగ్ధంలో రాఘవ్ ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక రాఘవ్ చద్దాపై మీ అభిప్రాయమేంటో కమెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.